హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకమ్ ఇన్ఫో. ఈ వీడియోలో మనం డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చెక్ లిస్ట్లో ఏముంటాయో చూద్దాం. హాయ్ అండి. ఈ వీడియోలో మనం మెగా డిఎస్సి 2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమేమి చెక్ చేస్తారో అయితే డిస్కస్ చేసుకుందాం. ఇది మెగా డిఎస్సి 2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క చెక్ లిస్ట్ అండి. ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాం. ఫస్ట్, జనరల్ ఇన్ఫర్మేషన్. ఫుల్ నేమ్ మస్ట్ మ్యాచ్ విత్ ఎస్ఎస్సి. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ నేమ్ అయితే ఉందో మీ యొక్క అన్ని సర్టిఫికేట్స్లో కూడా అదే నేమ్ ఉండాలండి. మీ స్టడీ సర్టిఫికేట్లో, మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో, ఇంకా ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఇంటరు, డిఎడ్, ఆధారు, వీటన్నిటిలో కూడా మీ 10th క్లాస్లో ఏ నేమ్ అయితే ఉందో వీటన్నిటిలో కూడా సేమ్ నేమ్ ఉండాలండి. ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ 1-2 స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. మనం దానికి రీజన్ అయితే చెప్పాల్సి వస్తుంది. 1-2 లెటర్ అయితే యాక్సెప్ట్ చేస్తారు, కానీ కంప్లీట్ నేమ్ డిఫరెంట్ ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. సో కంపల్సరీ 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ నేమ్ ఎలా ఉందో సో మిగిలిన వాటిలో కూడా అలానే ఉండాలండి. అలాగే ఫాదర్స్ నేమ్ అండ్ మదర్స్ నేమ్, సో ఇది కూడా మీ 10th క్లాస్ సర్టిఫికేట్తో మ్యాచ్ అవ్వాలండి. నెక్స్ట్, ఎండిఎస్సి ఐడి. మనం డిఎస్సి అప్లై చేసినప్పుడు మనకు ఒక ఐడి అయితే ఉంది కదా, దాన్ని అయితే వెరిఫై చేస్తారండి. వాళ్ళు ఒక్కొక్కటి వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ రిమార్క్స్ రాసుకుంటారనమాట. మ్యాచ్ అయితే ఎస్, అవ్వకపోతే నో. అలా ప్రతిదీ కూడా ఎస్ ఆర్ నో అని చెప్పి ఆ వెరిఫికేషన్ చేసే ఆఫీసర్స్ అయితే ఇక్కడ నోట్ చేసుకుంటారు. నెక్స్ట్, ఆధార్ నెంబర్. సో మీ ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది కదా, సో మీ ఆధార్ని బట్టి మీకు బయోమెట్రిక్ అయితే తీసుకుంటారు, లెఫ్ట్ థంబ్. సో మీ బయోమెట్రిక్ యాక్సెప్ట్ అవ్వాలి అక్కడ. నెక్స్ట్, ఏజ్ ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క ఏజ్ ఉంటుంది కదండి, అది చూద్దాం. డేట్ ఆఫ్ బర్త్. ఈ ఏజ్ లిమిట్ దేని ప్రకారం తీసుకున్నారంటే July 1, 2024 ప్రకారం తీసుకున్నారండి. ఓసీ వాళ్ళకి 44, అంటే ఎలాంటి రిజర్వేషన్ లేని వాళ్ళు, ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే వాళ్ళు నాట్ బిఫోర్ July 1, 1980, అంటే 1980 July 1 ముందు అయితే పుట్టుండకూడదండి. వాళ్ళు కంపల్సరీ July 1, 1980 తర్వాత మాత్రమే పుట్టుండాలి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఏజ్ లిమిట్ 44 అండి. నెక్స్ట్, రిజర్వేషన్ ఉన్నవాళ్ళు అంటే ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 49 అండి. సో వీళ్ళు July 1, 1975కి ముందు పుట్టి ఉండకూడదు. July 1, 1975 తర్వాత మాత్రమే పుట్టి ఉండాలి. నెక్స్ట్, పీడబ్ల్యూడి అండి, ఫిజికలీ హ్యాండిక్యాప్, వీళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది కదండి. సో వాళ్ళు July 1, 1970కి ముందు పుట్టి ఉండకూడదు. సో వీళ్ళ ఏజ్ అప్రాక్సిమేట్లీ 54 ఇయర్స్ వరకు వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి July 1, 1970. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఎంత ఏజ్ లిమిట్ ఉందో అదైతే దానికైతే వీళ్ళు ఎలిజిబుల్ ఉండాలి. అలాగే క్యాండిడేట్స్ హూ ఆర్ బోర్న్ ఆన్ 30/6/1980 అండ్ బిఫోర్ ఫర్ ఓసీ. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, నాట్ బిఫోర్ 1/7/1980 అంటే July 1 కన్నా ముందు వచ్చే డేట్ ఏంటండి, June 30 కదా. సో June 30, 1980 పుట్టినా కూడా ఎలిజిబుల్ కాదండి. అంటే వన్ డే ముందు పుట్టినా కానీ వాళ్ళు ఎలిజిబుల్ కాదంట. నెక్స్ట్, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే July 30, 1975 పుట్టినా వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అలాగే పీడబ్ల్యూడి అయితే July 30, 1917 పుట్టినా కూడా ఎలిజిబుల్ కాదండి. అంటే ఈ July 1 అనేది ఏదైతే ఉందో ఒక్కరోజు ముందు పుట్టినా కానీ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో దాన్ని బట్టి మీరు ఎలిజిబుల్లా కాదా అని చెప్పి ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని రాసుకుంటారండి. నెక్స్ట్, లోకల్ ఆర్ నాన్ లోకల్ స్టేటస్. మనకి 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. మనం ఏ డిస్ట్రిక్ట్ లోకల్, ఏ డిస్ట్రిక్ట్ నాన్ లోకల్ అవుతాం అనేది మన యొక్క స్టడీస్, మన యొక్క 4 to 10th మనం చదివిన జిల్లాని బట్టి అయితే డిసైడ్ చేస్తారండి. సో దానికోసం అయితే మనం స్టడీ సర్టిఫికేట్స్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ 4 to 10 క్లాసెస్ అంటే 7 ఇయర్స్ కదండి. ఈ 7 ఇయర్స్లో మనం ఎక్కువగా ఏ డిస్ట్రిక్ట్లో చదివామో అది మన లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుందండి. మామూలుగా మనం పుట్టిందే లోకల్ అనుకుంటాం, కానీ యాజ్ పర్ అవర్ స్టడీ ఈ జాబ్ వెరిఫికేషన్స్లో అది మన లోకల్ డిస్ట్రిక్ట్ని ఎలా డిసైడ్ చేస్తారంటే మనం ఎక్కువ ఇయర్స్ స్టడీ ఏ డిస్ట్రిక్ట్లో అయితే చదివామో దాన్ని లోకల్ కింద కన్సిడర్ చేస్తారండి.
అలాగే కొంతమంది తెలంగాణ నుంచి తెలంగాణ బై వెరిఫికేషన్ అయిన తర్వాత తెలంగాణ ఏపీ సెపరేట్ అయిన తర్వాత కొంతమంది టీఎస్ నుంచి అయితే ఏపీకి మైగ్రేట్ అయి ఉంటారు. వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలి. అలాగే ఎవరైనా కొన్ని స్కూల్స్ అయితే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఉండవండి. గవర్నమెంట్ స్కూల్స్ ఆల్రెడీ గవర్నమెంట్ రికగ్నైజ్డే, అవి గవర్నమెంట్తో రన్ అవుతున్నాయి. ఆ స్కూల్లో చదివిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ కనుక చదివి ఉండకపోతే వాళ్ళైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ని తెచ్చుకోవాలి. సో వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివారు, రెగ్యులర్గానే చదివినప్పటికీ వాళ్ళ స్కూల్ రికగ్నైజేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు ప్రైవేట్ స్టడీ కింద అయితే వస్తారు. సో వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్ ఉన్నది వ్యాలిడ్ కాదు కాబట్టి వాళ్ళైతే లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలండి. సో దీన్ని బట్టి లోకల్ నాన్ లోకల్ స్టేటస్ ని డిసైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్కి వస్తే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏం చూస్తారు? ఇయర్ ఆఫ్ పాసింగ్. మనకు అది సర్టిఫికేట్లో ఉంటుంది కదండి, ఇయర్ ఆఫ్ పాసింగ్. సో అది చెక్ చేస్తారు. బోర్డు ఎస్ఎస్సి బోర్డా, సిబిఎస్ఈ బోర్డా, ఇలా ఐసిఎస్ బోర్డు ఇలా ఉంటాయి కదండి. సో అది చెక్ చేస్తారు. మీడియం తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఉర్దూ మీడియమా ఏదైతే చెక్ చేస్తారు. ఫస్ట్ లాంగ్వేజ్ మనం 10thలో ఫస్ట్ లాంగ్వేజ్ ఏం చదివాం? మ్యాక్సిమం ఏపీ వాళ్ళందరికీ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగే ఉంటుంది, ఎస్ఎస్సి బోర్డు వాళ్ళందరికీ. బట్ సిబిఎస్ఈ బోర్డు అయితే తెలుగు ఉండదు. సో ఫస్ట్ లాంగ్వేజ్ కింద ఎస్ఎస్సి బోర్డు వాళ్ళందరికీ కూడా స్టేట్ బోర్డు వాళ్ళందరికీ కూడా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్లో కూడా సేమ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, బోర్డు, మీడియం, సబ్జెక్ట్స్, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ చెక్ చేస్తారండి. మనకి ఇంత పర్సంటేజ్ అనేసి అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఆ పర్సంటేజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా పాస్ అవ్వాలి వాళ్ళు. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్. డిఎడ్ వాళ్ళకి ఇంటర్ వరకు ఉంటే సరిపోదు, గ్రాడ్యుయేషన్ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం. అప్లికేషన్లో కనుక గ్రాడ్యుయేషన్ మెన్షన్ చేయకపోతే, బట్ గ్రాడ్యుయేషన్ మెన్షన్ చేసి సర్టిఫికేట్స్ ఇచ్చిన వాళ్ళు, సో వాళ్ళు కూడా గ్రాడ్యుయేషన్ కూడా చెక్ చేస్తారు. బీఎడ్ వాళ్ళకి అయితే మ్యాండేటరీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్. సో వాళ్ళకి కూడా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, వాళ్ళ గ్రూప్స్, వాళ్ళు తీసుకున్న గ్రూప్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అలాగే ఏ మీడియము, అలాగే పర్సంటేజ్ ఎంత వచ్చిందనే చెక్ చేస్తారు. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరికైనా ఉంటే వాళ్ళు, ఇప్పుడు పీజీటీ పోస్టులు ఉన్నాయి, వాళ్ళు అయితే పీజీ చేసి ఉంటారు కదా. పీజీటీ చేసిన వాళ్ళకి టీజీటీ పోస్టులు కాదండి, పీజీటీ పోస్టులు. వాళ్ళైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారు కదా. అలాగే బీఎడ్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది అప్లై చేసినప్పుడు పీజీ చేసి ఉంటే వాళ్ళు పీజీకి ఎలిజిబుల్ పెట్టుంటారు, వాళ్ళు కూడా పీజీ సర్టిఫికేట్స్ ఇస్తారు కదా. సో వాళ్ళకైతే పీజీటీ పోస్టులకి అయితే ఇలా చెక్ చేస్తారు. వాళ్ళు పీజీ ఏ సబ్జెక్ట్లో చేశారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, పర్సెంట్ ఏంటి. అలాగే ప్రిన్సిపల్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఇయర్ ఆఫ్ పాసింగ్, పీజీ ఏ ఇయర్ పాస్ అయ్యారు అది చెక్ చేస్తారు. అలాగే పర్సంటేజ్. వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రిన్సిపల్ పోస్ట్ ఓన్లీ. సో ఎవరైతే ప్రిన్సిపల్ పోస్టులకి సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఇంతకుముందు ప్రిన్సిపల్గా చేసి ఉంటారు కదా, ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, దాన్ని కూడా చెక్ చేస్తారు. నెక్స్ట్ అండి పర్సనల్ క్వాలిఫికేషన్స్. డిఎడ్ ఆర్ డిఎల్ఈడి ఆర్ టీటీసీ ఆర్ స్పెషల్ డిఈడి. సో ఇంతకుముందు అయితే డైట్ని టీటీసీ అనేవారు, టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అని చెప్పేసి టీచర్ ట్రైనింగ్ కోర్స్ కదా. ఇప్పుడు దీన్ని ఏమంటున్నారు, డిఎల్ఈడి అంటున్నారండి, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటారు. అలాగే స్పెషల్ డిఈడి కూడా ఉంటుంది. సో మీరు ఏదైతే అది ఆ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు కదా, దాంట్లో కూడా మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, బోర్డు ఏంటి, మీడియం ఏంటి, తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఏ మీడియం అనేది చెక్ చేస్తారండి. అలాగే బీఈడి ఆర్ ఈక్వివాలెంట్ ఆర్ స్పెషల్ బీఈడి. సో ఎస్సీకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు బీఈడి చేసి ఉంటారు కదా, వాళ్ళకి ఫస్ట్ మెథడాలజీ ఏంటి, సెకండ్ మెథడాలజీ ఏంటి అని చెక్ చేస్తారు. మస్ట్ మ్యాచ్ పోస్ట్ అప్లైడ్ ఇన్ ఆన్లైన్ సబ్మిషన్. సో ఇప్పుడు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సైన్స్ అయితే సైన్స్, సోషల్ అయితే సోషల్, ఆ మెథడాలజీ అనేది మనం అప్లికేషన్లో పెట్టుంటాం కదా, సో దానికైతే మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్స్. ఆల్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అక్వైర్డ్ ఆన్ ఆర్ బిఫోర్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ మెగా డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్, దట్ ఈస్ May 15, 2025. సో ఈ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు May 15, 2025 ముందే క్వాలిఫై అయిపోయి ఉండాలండి. లేదా May 15 తర్వాత క్వాలిఫై అయినా వాళ్ళు ఎలిజిబుల్ కాదండి. సో ఎవరైతే దీనికి సెలెక్ట్ అయ్యారో మీ యొక్క డిగ్రీ అయితే డిగ్రీ, మీ డైట్ అయితే డైట్, బీఈడీ అయితే బీఈడీ, మీరు 15/5 కన్నా ముందే మీ కోర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలండి. నెక్స్ట్ టెట్ మార్క్స్ ఆల్రెడీ మనం అప్లికేషన్లో సబ్మిట్ చేసాం కదా. హాల్ టికెట్ నెంబర్ ఆల్రెడీ దాన్ని
చాలాసార్లు ఎవరికైనా మిస్టేక్స్ ఉంటే చాలాసార్లు ఎడిట్ చేసుకొని ఒక 3-4 టైమ్స్ అయితే ఆప్షన్ ఇచ్చి అందరూ ఎడిట్ చేసుకున్నాక ఆప్షన్ అయితే క్లోజ్ చేసి మళ్ళీ మనకి స్కోర్ కార్డ్స్ అయితే అప్డేట్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఈ టెట్ మార్క్స్ని ఆన్లైన్ పోర్టల్లో అయితే వెరిఫై చేస్తారు. మనకి ఓసీకి వచ్చి క్వాలిఫైయింగ్ మార్క్స్ 90, బీసీకి 75, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 60. సో మీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకే మాత్రమే స్కోర్ కార్డ్స్లో క్వాలిఫైడ్ అని వచ్చింది. సో మీ టెట్ మార్క్స్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ద్వారా ఆన్లైన్లో వెరిఫై చేస్తారండి. నెక్స్ట్ సర్టిఫికేట్స్ రిలేటింగ్ టు కమ్యూనిటీ ఆర్ పీడబ్ల్యూడీ ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో మీ యొక్క క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేటు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి పీడబ్ల్యూడీ సర్టిఫికేటు, నెక్స్ట్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే వెరిఫై చేస్తారండి. వెరిఫై క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ. సో ఎస్సీ వాళ్ళకి 3 గ్రూప్స్ కింద మనం డివైడ్ చేశారు కదండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదైతే మీరు ఆ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్టీ, అలాగే బీసీ వాళ్ళకి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇలా 5 కేటగిరీస్ మీ యొక్క సర్టిఫికేట్లో ఉంటుంది కదా, దాని అయితే వెరిఫై చేస్తారు. ఈడబ్ల్యూఎస్ అలాగే ఓసీ వాళ్ళకి అయితే రిజర్వేషన్ కల్పించారు కదా, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని ఆ సర్టిఫికేట్ అయితే వెరిఫై చేస్తారు. మస్ట్ మ్యాచ్ ద క్యాస్ట్ కేటగిరీ విత్ ద ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్. మీరు ఆన్లైన్లో ఏదైతే అప్లికేషన్లో సబ్మిట్ చేశారో అదే క్యాస్ట్ అయితే ఇప్పుడు ప్రొవైడ్ చేయాలి. సో దాని అయితే చెక్ చేస్తారండి. అలాగే పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్స్ వీళ్ళకి ఇంత పర్సెంట్ అని ఉంటుంది కదా, దాన్ని బట్టి వాళ్ళకైతే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్ ఇస్తారు. ఆటిజము, ఇంటలెక్చువల్ డిజేబిలిటీ, మెంటల్ ఇల్నెస్, మల్టిపుల్ డిజేబిలిటీ, హియరింగ్ అలా మీది ఒక ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీలో మీరు ఆ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా చెక్ చేస్తారు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఇండియన్ ఆర్మీ, నేవీ ఇలా వీటిల్లో సర్వీస్ చేసి రిటైర్ అయిన వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా అయితే ఉంటుంది కదా, వాళ్ళకి సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్ ఫ్రమ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్, వాళ్ళు చేసిన డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళైతే సర్వీస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. సో అప్పుడు మాత్రమే మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా అనేది ఇస్తారు. నోట్: చిల్డ్రన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లైమింగ్ ద ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా. ఎక్స్ సర్వీస్ మ్యాన్గా ఎవరైతే చేశారో వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా కింద ఎలిజిబుల్ అండి. బట్ వాళ్ళ పిల్లలు అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా కింద ఎలిజిబుల్ అయితే కాదు. అలాగే ఫేక్ యూనివర్సిటీస్ యాజ్ పర్ అనెక్సర్. అలాగే మనకు ఒక అనెక్సర్ అయితే ఇచ్చారండి, కొన్ని గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. వాటిలో ఫేక్ యూనివర్సిటీస్ ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు యొక్క డిఎడ్ కానీ పీజీ కానీ ఆ ఫేక్ యూనివర్సిటీస్ నుంచి చేసి ఉంటే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. మ్యాక్సిమం ఎవరు కూడా ఫేక్ యూనివర్సిటీ నుంచి అయితే చెయ్యరు. ఒకవేళ ఎవరైనా ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం అయ్యి అలా ఏమైనా చేసి ఉంటే మాత్రం రిజెక్ట్ చేస్తారండి. ఫేక్ యూనివర్సిటీస్ లిస్ట్ ఏదైతే ఇచ్చారో అదైతే ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఎలిజిబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్, ఫైనల్ ఎలిజిబిలిటీ స్టేటస్. సో కొంతమంది డిఎడ్ చేసిన వాళ్ళు అయితే ఓన్లీ ఎస్జిడికే ఎలిజిబుల్. అలా కాకుండా బిఎడ్ చేసిన వాళ్ళు, అలాగే పీజీ చేసిన వాళ్ళు పీజీటీ, టీజీటీ, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ వీటన్నిటికి కూడా ఎలిజిబుల్ కదా. మీరు అప్లై చేసినప్పుడు పోస్ట్లో ఆర్డర్ ప్రిఫరెన్స్ పెట్టుకుని ఉంటారు కదా, ఎస్జిటి, ఎస్ఏ, పీజీటీ, టీజీటీ. సో దాన్ని బట్టి మీరు దేనికి ఎలిజిబుల్ అయ్యారో, దేనికి క్వాలిఫై అయ్యారో అదైతే ఎలిజిబుల్ చేస్తారండి. నెక్స్ట్ రిజెక్షన్ ఎవరైనా ఒకవేళ రిజెక్ట్ అయితే కనుక మీకు మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ మీకు 3 టీమ్స్ చెక్ చేసిన 3 టీమ్స్ కూడా సిగ్నేచర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకి సెలక్షన్ లిస్ట్ అయితే కాల్ లెటర్ అయితే వస్తుంది ఇవాళ ఈవినింగ్ లోపు అంటున్నారు. కాల్ లెటర్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి కంపల్సరీ. ఎట్టి పరిస్థితుల్లోనూ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వాళ్ళు ఇచ్చిన డేట్లో అయితే అటెండ్ అవ్వాలి. ఎవరైతే అటెండ్ అవ్వలేదో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేయరు, రిజెక్ట్ చేస్తారు. సో ఎవరు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్లకుండా ఉండకండి. అలాగే సర్టిఫికేట్స్ అన్నీ కేర్ఫుల్గా తీసుకెళ్ళండి. ఏ ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా మిస్ చేయకండి. అలాగే 3 సెట్స్ ఆఫ్ జెరాక్సెస్ మీద అటెస్టేషన్ అనేది కంపల్సరీ. 3 సెట్స్ ఆఫ్ జెరాక్సెస్ మీద అటెస్టేషన్ అనేది చేసుకుని ఒరిజినల్స్ తీసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.